హలో నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. ఈ మధ్య ఒక 25-year-old మేల్ కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సడన్గా కొంత డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే రాత్రి సరిగా పడుకోకపోవడము, తనకి ఎవరో పిలుస్తున్నట్టు వినపడుతుందని చెప్పడము, లేదంటే భయపడ్డం రాత్రి నిద్రలో లేచి, అండ్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు తన పైన ఏదో తన గురించి ఏదో డిస్కస్ చేస్తున్నారని చెప్పడము. ఇవన్నీ స్టార్ట్ చేసినాక వాళ్ళ దగ్గరలో డాక్టర్స్ చూపించినారు అండ్ సిటీ స్కాన్, దాని తర్వాత ఈజీ, దాని తర్వాత మల్టిపుల్ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసినారు. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఊర్లో ఇట్లా మంత్రాలు చేస్తారంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినారు. మల్టిపుల్ సిట్టింగ్స్కి చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టినారు. దేనికి తగ్గపోయేసరికి మన దగ్గరికి తీసుకొని వచ్చినారు. దాని తర్వాత ఏమంటే డయాగ్నోసిస్ వాజ్ మోర్ ఆఫ్ స్కిజోఫ్రీనియా డయాగ్నోసిస్ ఉండింది. ఒక చిన్న ట్యాబ్లెట్ పెడితే మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ తగ్గిపోయినాయి. నౌ హీఈస్ మెయింటైనింగ్ వెల్. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా దగ్గరకు వచ్చే చాలా వరకు కేసెస్ కూడా ఇట్లానే ఫస్ట్ ఏదో మంత్రం అని, కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని, చేతబడి అని చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టుకొని చివరాకరణ మా దగ్గరకు వస్తుంటారు. దీనివల్ల ఏమంటే మనము ఈ యొక్క జబ్బుకి స్కిజోఫ్రీనియా అవ్వచ్చు, బైపోలార్ అవ్వచ్చు, లేదంటే డెల్యూజన్ డిజార్డర్ అవ్వచ్చు, మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్ మనకంత బెటర్ అవుట్కమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకు జబ్బు స్టార్ట్ అయినాక 1 monthలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ విల్ బి వెరీ గుడ్. లేదు ఒక 1 year 2 years తర్వాత మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ అంతా పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం అంటే చేతబడి నిజమా కాదా, చేతబడి చేయవచ్చా కాదా, లేదంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ చెకింగ్ కాదు, కానీ మనము డే టు డే మనము చూస్తున్నదంతా కైండ్ ఆఫ్ నిజమా కదా, దీనికి సైకియాట్రీకి ఏంటి కైండ్ ఆఫ్ ఇంప్లికేషన్స్ అని చూద్దాం. చాలా వరకు ఏమంటే సైకలాజికల్ జబ్బులలో దాని యొక్క కరెక్ట్ కాజ్ అనేది తెలియదు. ఇన్ ద సెన్స్ మనకు అది ఎట్లాంటి కైండ్ ఆఫ్ టెస్ట్లలో బయటపడదు. ఎందుకంటే చాలా వరకు మానసిక ఇబ్బందులు మన బ్రెయిన్లో చిన్న ఒక కెమికల్ చేంజెస్ వల్ల ఏర్పడతాయి. ఇప్పుడు సపోజ్ ఇది మనకి బ్రెయిన్ ఉందనుకోండి, బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఇది. దీంట్లో చిన్న కెమికల్స్ అంటే ఒక న్యూరాన్ వేరొక న్యూరాన్తో న్యూరో ట్రాన్స్మిటర్స్ త్రూ కైండ్ ఆఫ్ కమ్యూనికేట్ చేస్తుంది. అది మనకు ఇప్పుడు మనము బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ హార్డ్వేర్. మనకు ప్రాబ్లం వల్ల చిన్న కైండ్ ఆఫ్ కెమికల్స్ వల్ల వస్తుంది. డోపమిన్ అనుకోవచ్చు, సెరోటోనిన్ అనుకోవచ్చు, దీనివల్ల వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్కాన్లో దీన్ని ఇమేజ్ అంటే దీన్ని ఒక కైండ్ ఆఫ్ ఫోటో లాగా తీస్తున్నాము. దీన్ని ఫోటో తీస్తే స్ట్రక్చరల్గా అంటే హార్డ్వేర్ పరంగా ప్రాబ్లం ఏం లేదు, దాని యొక్క ఫంక్షనింగ్లో ఇబ్బంది. సో మనం ఎన్ని స్కాన్లు చేయండి అంటే, మీరు సిటీ స్కాన్ అనుకోవచ్చు, ఎంఆర్ఐ అనుకోవచ్చు, లేదంటే ఈజీ అనుకోవచ్చు, ఎన్ని చేసినా నార్మలే వస్తాయి. సో ఇన్ని మనకు నార్మల్ వచ్చినాక మన యొక్క థాట్ ఎక్కడికి మనకు పోతుంది జనరల్గా, ఇదేదో ఎక్స్ట్రాడినరీ కైండ్ ఆఫ్ థింగ్ ఏమో, అంటే దేవుడేమో, లేదంటే దయ్యమేమో, లేదంటే బ్లాక్ మ్యాజిక్ నిజమేనేమో. ఇది మనకు జనరల్గా మన ఇంటి పక్కన వాళ్ళు మన చుట్టాలు చెప్తూ ఉంటారు. అన్నీ నార్మల్ వచ్చినాక కూడా మా బాబుకి ఫీవర్ వస్తుంది, లేదంటే అన్నీ నార్మల్ వచ్చినా కూడా మా బాబు పడుకోవట్లేడు, సో ఇది దయ్యమేనేమో అని ఇట్లాంటి కైండ్ ఆఫ్ సజెషన్స్ అనేవి మనకు వస్తుంటాయి. సో వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈజ్, మనకు అన్నీ నార్మల్ వచ్చినా కూడా జబ్బులు రావచ్చు. ఎందుకంటే మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల మనం ఆ యొక్క జబ్బు యొక్క కారణం అనేది కనుక్కోలేకపోతున్నాం అంతే. దిస్ డజంట్ మీన్ ఆ జబ్బుకి అసలు ఫిజికల్ ఇష్యూ లేదనమాట కాదు. సో ఇట్లాంటి వాళ్ళు కనుక మీకు ఎవరైనా కైండ్ ఆఫ్ సజెషన్ అడిగితే, ఫస్ట్ ఆస్క్ దెమ్ టు గో టు సైకియాట్రిస్ట్ ప్రాపర్లీ. అక్కడి నుంచి అది జబ్బు దేనివల్ల వస్తుంది, ఎట్లా అవుతుంది, ఏం మందులు వాడాలనేది డాక్టర్ చెప్పే దాని ప్రకారం వాడుకుంటే మనకు డబ్బు ఒకటి సేవ్ అవుతుంది. తొందరగా మందులు వాడడం వల్ల మనకు వచ్చిన జబ్బు కూడా చాలా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా క్లారిటీ కానీ ఉంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.